బృందావనం అడుగడుగునా అంకురించే రాధాకృష్ణుల లీలా విశేషం. అణువణువుని పలకరించే రాధాకృష్ణుల ప్రణయాకాశం. ఈ గాలి, ఈ నేల, ఇక్కడి యమునా నది వారి ఆటపాటలకు నిలువెత్తు సాక్ష్యం. వారి రాసలీలల్ని గురించిన రమణీయ దృశ్యాలు ప్రతి మనసులోనూ ప్రత్యక్షం. ప్రతి హృదయంలో భక్తిభావ తరంగాలు ఎగసిపడేలా చేసే బృందావనంలోని శ్రీ గోవింద్ దేవ్ మందిరం ఈ వారం దివ్యక్షేత్రం. బృందావనం ఉత్తరప్రదేశ్ మధుర జిల్లా పరిధిలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రం. బృందావనం, మధుర ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రాధాకృష్ణుల రసమయ జగత్తులో విహార ప్రదేశాలుగా, విరహ ప్రదేశాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ఏ ఆలయాన్ని దర్శించినా, ఏ మందిరాన్ని స్పర్శించినా, ఏ పుష్కరిణి సమీపించినా రాధాకృష్ణుల నామమే ధ్వనిస్తూ ఉంటుంది. వారి అజరామరమైన ప్రేమ గురించిన గానమే వీణుల విందుగా వినిపిస్తూ ఉంటుంది. వనాలన్నింటినీ కలుపుకొని విస్తరించినదిగా బృందావనం కనిపిస్తుంది. అలాంటి బృందావనాన్ని అందంగా, ఆనందంగా, ఆప్యాయంగా తడుముతూ యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడి వేణువులోకి చేరడానికి, రాధమ్మ కాలియందల సవ్వణ్ణి ఆ స్వామి సన్నిధికి చేర్చడానికి పిల్లగాలి తొందరపడుతున్న భావన కలుగుతుంది. రాధాకృష్ణుల పేర్లను విడివిడిగా పలకలేనట్టే వారి ఆలయాలను కూడా విడివిడిగా చూడలేమనే విషయం మనకర్థమవుతుంది. బృందావనం రాధాకృష్ణుల ప్రణయ ప్రపంచం. ఈ సామ్రాజ్యమంతా వారి సమ్మోహనత్వంతో నిండిపోయినట్టుగా, రాయి రప్ప మొదలు వారి ధ్యానంలో పండిపోయినట్టుగా అనిపిస్తుంది. రాధాకృష్ణులకు సంబంధించిన భజనలు భజంత్రీల మాదిరిగా నిరంతరం ఇక్కడ మ్రోగుతూనే ఉంటాయి. అనుభూతి అలలు యమునమ్మకి పోటీగా ఎగసిపడుతూనే ఉంటాయి. రాధాకృష్ణులకు సంబంధించిన అనేక ఆలయాలు, మందిరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆ జాబితాలో బ్యాంకే బిహారీ ఆలయం ప్రధానమైనదిగా చెబుతారు. బ్యాంకే అంటే వంగి అని, బిహారీ అంటే విహారీ అని అర్థం. 3 చోట్ల వంగి ఉన్నట్టుగా ఉన్న కృష్ణుణ్ణి బ్యాంకే బిహారీ అని అంటారు. రాధా మదన్మోహన్ ఆలయం కూడా ఇక్కడి ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడి చిన్న కొండపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక రాధావల్లభ ఆలయం. రాధావల్లభ సంప్రదాయంలో హరివంశ్ మహాప్రభు ఆరాధించిన ప్రదేశం ఇది. రాధాకృష్ణులు ఒకే మూర్తిగా కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. రాధారమణ్ ఆలయం నిధివనానికి సమీపంలో కనిపిస్తుంది. గోపాలభట్టు గోస్వామి ఆరాధించిన మూలమూర్తి ఇది. గోపాలభట్టు గోస్వామికి గండకీ నదిలో కొన్ని సాలగ్రామాలు లభిస్తాయి. ఆయన వాటిని అనునిత్యం పూజించేవారు. అవి మూర్తి రూపంగా ఉంటే అలంకరణ చేయడానికి బావుండేదని ఆయన అనుకుంటాడు. అంతే, ఆ మరునాడే ఆయన దగ్గరున్న సాలగ్రామాలలో ఒకటి కృష్ణుడి మూర్తిగా మారిపోతుంది. ఇక్కడి ఆలయంలో ఇప్పటికీ మనం ఆ మూర్తిని చూడవచ్చు. ఇక్కడి రాధా దామోదర ఆలయంలో శ్రీల ప్రభుపాదుల వారు 6 ఏళ్ల పాటు ఉన్నారని అంటారు. ఆయన ఇస్కాన్ టెంపుల్స్ రూపకల్పనకు స్ఫూర్తి ఈ ఆలయమేనని చెబుతారు. నిధివనం ప్రశాంతమైన వాతావరణానికి ప్రతీకగా కనిపిస్తుంది. సాయంత్రం సమయం కాగానే ఆలయం తలుపులన్నీ మూసేస్తారు. అటువైపు ఎవరూ వెళ్లడం కానీ చూడడం కానీ చెయ్యరు. ఆ సమయంలో రాధాకృష్ణులు, గోపికలు కలిసి రాసలీలలు ఆడడానికి వస్తారని విశ్వసిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు లీలగా వేణుగానం వినిపిస్తూ ఉంటుందని అంటారు. ఇలా ఈ ఆలయాల వరుసలోనే శ్రీ గోవింద్ దేవ్ మందిరం కనిపిస్తుంది.
బృందావనంలోని అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో శ్రీ గోవింద్ దేవ్జీ ఆలయం ఒకటి. సువిశాలమైన ప్రదేశంలో ఎత్తైన ఈ నిర్మాణాన్ని చూస్తే రాజప్రాసాదమా, అంతఃపుర భవనమా అనే సందేహం కలుగుతుంది. రాధా సమేతుడైన శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి తన పాలనా వైభవాన్ని కొనసాగించాడేమో అనే ఆలోచన పుడుతుంది. ఎర్రరాతితో నిర్మించిన మందిరమా, అప్పుడే విరిసిన ఎర్రమందారమా అనే భావన మెదులుతుంది. ఉక్కుతో సమానమైన స్తంభాలు, కోట గోడలను తలదన్నే మందపాటి గోడలు, ఎత్తైన ద్వారాలు, దాదాపు కోట ద్వారాలకు అమర్చేటటువంటి తలుపులు, 3 అంతస్తుల చుట్టూ ఏర్పాటు చేయబడిన కిటికీలు, విశాలమైన గదులతో ఈ మందిరం విస్మయుల్ని చేస్తుంది. ఎక్కడా పెద్దగా శిల్పకళ కనిపించదు, కానీ ఈ నిర్మాణం ఏదో తెలియని మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కనుల దాహం తీరే వరకు కదలనీయదు, మెదలనీయదు. మూడు వైపుల నుంచి 3 భవనాలను కలుపుతున్నట్టుగా ఈ నిర్మాణం ఉంటుంది. 3 వైపులా 3 ద్వారాలు ఉంటాయి. 4 వైపున గర్భాలయ విమానాన్ని పోలిన నిర్మాణం కనిపిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో వెళుతున్నప్పుడు గాలి వెలుతురు కోసం ఆ రోజుల్లో చూపిన నిర్మాణ నైపుణ్యం ఎలాంటిదనేది అర్థమవుతుంది. ఒక్కో కిటికీనే ఒక్కో ద్వారమంత వైశాల్యాన్ని కలిగి ఉండడం విశేషం. బలమైన స్తంభాల పాదభాగమే 6 అడుగులకు పైన ఉంటుందంటే పటిష్టత విషయంలో ఎంతటి శ్రద్ధ తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. స్తంభాల అడ్డపట్టీలపై అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. ఈ నగిశీల కారణంగా గోడలు కూడా స్తంభాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా అనిపిస్తాయి. నాజూకైన ముద్రలు గోడల్ని అల్లుకుంటూ వెళ్ళిన తీరు ముచ్చటగా అనిపిస్తుంది. ఈ 3 అంతస్తుల మందిరమే ఇంతగా మనసు దోచేస్తే ఇది ఒకప్పుడు 7 అంతస్తుల మందిరమని తెలిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? అవును, ఒకప్పుడు ఇది 7 అంతస్తుల మందిరమే. 1590లో అక్బర్ చక్రవర్తి దగ్గర సేనాధిపతిగా పనిచేసిన రాజా మాన్సింగ్ ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ మందిర నిర్మాణాన్ని గురించిన విషయాన్ని ఆయన అక్బర్తో చెప్పగా ఆయన అందుకు అవసరమైన ఎర్రరాయిని ఇక్కడికి తరలించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజా మాన్సింగ్ అత్యంత భక్తి శ్రద్ధలతో కోటలకు ఎంతమాత్రం తగ్గని పటిష్టంగా ఈ మందిరాన్ని నిర్మించాడు. రాజా మాన్సింగ్ పర్యవేక్షణలో 7 అంతస్తులతో ఈ మందిరం నిర్మితమయ్యింది. అద్భుతమైన ఈ నిర్మాణ సౌందర్యాన్ని తిలకించడానికి అప్పట్లోనే వేలాదిగా ప్రజలు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ వచ్చి మరీ ఈ మందిరాన్ని చూసేవారని చరిత్ర చెబుతోంది. అలాంటి ఈ మందిరం ఔరంగజేబు సాగించిన విధ్వంసంలో దెబ్బతిన్నది. అప్పటి నుంచి ఈ మందిరం 3 అంతస్తులతోనే తన వైభవాన్ని చాటుతోంది.
బృందావనంలోని ఈ ప్రదేశం చారిత్రకపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాదు, పురాణపరమైన విశిష్టతను కూడా కలిగి ఉంది. శ్రీ చైతన్య మహాప్రభు శిష్య బృందానికి చెందిన శ్రీరూప గోస్వామి తన గురువు ఆదేశం మేరకు బృందావనం చేరుకుంటారు. అక్కడ నిక్షిప్తమైన శ్రీకృష్ణుడి శిల్పాలను వెలికితీసి తిరిగి ప్రతిష్ఠించాలనేది వారి ఆలోచన. అలా రూప గోస్వామి బృందావనంలో అడుగుపెడతారు. అయితే ఒక బాలుడు ఆయన్ను నేరుగా ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చి అదృశ్యమవుతాడు. దాంతో ఆ బాలుడినే బాలకృష్ణుడిగా భావించిన రూపగోస్వామి గ్రామస్తుల సహకారంతో ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపి కృష్ణుడి మూర్తిని వెలికితీస్తారు. అలా బయటపడిన మూర్తియే శ్రీ గోవింద్ దేవ్. ఆ స్వామికి ఒక చిన్న మందిరాన్ని నిర్మించి ఆ మూర్తిని ఇక్కడే ప్రతిష్ఠించి పూజించారు. శ్రీ గోవింద్ దేవ్జీ మూర్తి బయటపడిన దగ్గర నుంచి ఎన్నో మహిమలు, మరెన్నో లీలా విశేషాలు భక్తుల అనుభవాల్లోకి వచ్చాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక్కడ కృష్ణుణ్ణి ఆరాధించే భక్తులు మాత్రమే కాదు, రాధను అంతే స్థాయిలో పూజించేవారు ఉన్నారు. ఇక ఇద్దరినీ కీర్తిస్తూ నాట్యం చేసేవారు కనిపిస్తారు. అడుగడుగునా ఇక్కడ బృందావన యోగులు తారసపడుతూనే ఉంటారు. ఈ క్షేత్రానికి శ్రీకృష్ణుడి మునిమనవడైన వజ్రనాభుడికి సంబంధం ఉంది. శ్రీకృష్ణుడి తనయులలో ఒకరైన ప్రద్యుమ్నుడి తనయుడు అనిరుద్ధుడు. ఆయన తనయుడు వజ్రనాభుడు. ఆయన మహాపరాక్రమవంతుడు. శ్రీకృష్ణుడి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాడు. ఆయన తన చిన్నతనం నుంచి కూడా కృష్ణుడి లీలా విశేషాలను గురించి వింటూ ఆయన గురించి ఎక్కువగా ఆలోచించేవాడట. కృష్ణుడు ఎలా ఉంటాడు అనేది తన అమ్మమ్మను అడుగుతూ ఉండేవాడు. ఆమె చెబుతూ ఉంటే తాను ఊహించుకుంటూ విగ్రహాలను రూపొందించేవాడు. అలా శ్రీకృష్ణుడికి సంబంధించిన 3 మూర్తులను వజ్రనాభుడు రూపొందించాడు. మొదటి మూర్తిలో కృష్ణుడి పాదాలు, రెండో మూర్తిలో కృష్ణుడి వక్షస్థలం, మూడో మూర్తిలో కృష్ణుడి ముఖ కవళికలు సరిపోలాయి. ఈ 3 మూర్తులు ఇక్కడి 3 ఆలయాలలో పూజించబడ్డాయని అంటారు. మొదటి మూర్తి శ్రీ రాధా మదన్ మోహన్ మందిరంలో, రెండో మూర్తి శ్రీ గోపీనాథ్జీ మందిరంలో, మూడవ మూర్తి శ్రీ రాధా గోవింద్ దేవ్జీ మందిరంలో కనిపిస్తాయి. కాలక్రమంలో శిథిలమైపోతున్న ఈ మూర్తులను చైతన్య మహాప్రభు పునరుద్ధరించాడు. ఇలా కృష్ణుడు ఆ స్వామిని ఆరాధించే భక్తులు, ప్రేమించే వారసులు, సేవించే రాజుల కారణంగా ప్రభావితమైన క్షేత్రమిది. అలాంటి ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడి గురించి వింటూ ఉంటే ఆ ప్రదేశంలో కర్పూరంలా కరిగిపోవాలనిపిస్తుంది. ధూళి రేణువుల మాదిరిగా మారిపోవాలనిపిస్తుంది. బృందావనంలోని ప్రాచీనమైన ఏ రాధాకృష్ణుల ఆలయానికి వెళ్ళినా నిర్మాణపరంగా ప్రతి ఆలయం అబ్బురపరుస్తుంది. విశేషాల పరంగా ప్రతి మందిరం విస్మయుల్ని చేస్తుంది. అయితే గర్భాలయంలోని అర్చామూర్తుల పరిమాణం మాత్రం చాలా చిన్నవిగా కనిపిస్తాయి. శ్రీ గోవింద్ దేవ్జీ మందిరంలోనూ అదే పద్ధతి మనకు కనిపిస్తుంది. గోవింద్ దేవ్జీ మూర్తికి ఇరువైపులా చైతన్య మహాప్రభు, నిత్యానంద కూడా కొలువై ఉంటారు.
గర్భాలయ మూర్తులకు వివిధ వర్ణాలతో కూడిన వస్త్రాలతో చేసిన అలంకరణ మనోహరంగా అనిపిస్తుంది. భక్తులు స్వామివారికి పువ్వులు, పండ్లు, తీపి మిఠాయిలను సమర్పిస్తూ ఉంటారు. రాధతో కూడిన కృష్ణుడి లీలా విశేషాలను తలుచుకుంటూ మురిసిపోతుంటారు. ఔరంగజేబు దాడులను గురించి ముందుగానే తెలుసుకుని ఇక్కడి గర్భాలయంలోని అసలైన మూర్తిని జైపూర్కి తరలించారు. ఆ మూర్తికి ప్రతిరూపమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకాలానికి ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టినందుకు, ఆయన బృందంలో ఒక భాగమైనందుకు ప్రతి ఒక్కరూ పరవశించిపోతారు. శ్రీ గోవింద్ దేవ్జీ మందిరం ప్రదక్షిణ మార్గంలో 2 ప్రత్యేకమైన మందిరాలు కనిపిస్తాయి. ఒక మందిరంలో బృందాదేవి, మరో మందిరంలో యోగమాయ దర్శనమిస్తూ ఉంటారు. బృంద మహాపతివ్రత. అసురుడైన తన భర్త ప్రాణాలను ఆమె పాతివ్రత్యం రక్షిస్తూ ఉంటుంది. అతని సంహారం కోసం ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించడానికి శ్రీమన్నారాయణుడు ప్రయత్నిస్తాడు. శిలగా మారిపోమ్మని ఆ సమయంలోనే ఆమె శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది. అలా స్వామి సాలగ్రామంగా పూజలందుకోవడానికి ఆమె కారణమవుతుంది. అయినా ఆమె తులసిగా మారిపోయి తన పాదాల చెంతకి చేరుకునేలా స్వామి అనుగ్రహిస్తాడు. అలాంటి బృందాదేవి పేరుతో ఏర్పడినదే బృందావనం. ఇక యోగమాయ విషయానికి వస్తే ఆమె శ్రీకృష్ణుడి సోదరి. ఆమె పేరే నారాయణి. లోక కళ్యాణం కోసం దుర్గాదేవి నంద యశోదల ఇంట జన్మిస్తుంది. పసిపాపగా ఉన్నప్పుడు ఆ శిశువును చంపడానికి కంసుడు ప్రయత్నించినప్పుడు అతన్ని సంహరించేవాడు మరోచోట పెరుగుతున్నాడని, అతని వలన కంసుడికి మృత్యువు తప్పదని హెచ్చరించింది యోగమాయే. అలాంటి యోగమాయ ఇక్కడి మరో మందిరంలో కొలువై ఉండడం మరో విశేషం. ఇలా శ్రీ గోవింద్ దేవ్జీ మందిరం అనేక విశేషాలను, ప్రత్యేకతలను కలిగినదిగా కనిపిస్తుంది. నిర్మాణపరంగా, చారిత్రకపరంగా, స్థల మాహాత్మ్యం పరంగా ఇది ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. రాధాకృష్ణుల అజరామరమైన అనురాగ మాలికను అందమైన దృశ్యమాలికగా కనులకు కడుతుంది. అనునిత్యం ఇక్కడి ఆలయం తలుపులను ఉదయం 4:30 తెరుస్తారు. పూజాభిషేకాల అనంతరం మధ్యాహ్నం 12:30 మూస్తారు. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 4:30 నుండి రాత్రి 9:30లోగా మంగళహారతి, శృంగారహారతి, రాజభోగ్ హారతి, ధూప్ హారతి, గ్వాలాహారతి, సంధ్యాహారతి, శయనహారతి అనే 7 రకాల హారతులు సమర్పిస్తారు. ప్రతి ఏడాది రాధాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలను, సేవలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో బృందావనమంతా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు రాధాకృష్ణుల ఆలయాలు ఎక్కువగా ఉండటం వలన ఆలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తాయి. అలాగే గోవింద్ దేవ్ ఆలయం కూడా భక్తులతో నిండుగా కనిపిస్తుంది. భజనామృతంతో తరింపచేస్తుంది. దేశంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రసిద్ధమైన క్షేత్రాలు చాలానే ఉన్నాయి.
వాటిలో బృందావనం ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడితో పాటు రాధాదేవి కనిపిస్తుంది. కృష్ణుడి మురళి, రాధమ్మ అందెల రవళి ఒక్కటే వినిపించే ప్రదేశమిది. గోపికలతో కలిసి రాస చేసే రమణీయ ప్రదేశమిది. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే సాక్షాత్తు వారి ఆహ్వానం అందాలి, వారి అనుగ్రహం పొందాలి, అంతే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుండి ఢిల్లీకి, ఆగ్రాకి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి బస్సులలో కానీ, స్థానిక వాహనాలలో కానీ దివ్యక్షేత్రమైన బృందావనానికి చేరుకోవచ్చు, చూసి తరించవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.